దయచేసి మన చూస్తున్న ప్రతి ఒక్క వ్యూవర్స్ కూడా గమనించాలండి. ఇప్పుడు మా పూర్వీకులు అప్పుడు ఆహార కొరతతో ఉండేవాళ్ళు కాబట్టి ఇలాంటి వేటకి తగినటువంటి ఉచ్చులు ఇవన్నీ పెట్టి వేట మాంసాన్ని తినేవాళ్ళు అనమాట. ఇప్పుడు మేమైతే అలాంటి అంటే వాళ్ళ కల్చర్ని మేము తెలియచేస్తున్నామే తప్ప కానీ వీడియోలో మేమైతే అడవి కూడా పడగానే మళ్ళీ విడిచిపెట్టడం అయితే జరుగుతుందండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఏంట్రా ఎప్పుడు వంటలు చూపించేవాళ్ళు, అలాగే ఎప్పుడు కొండలకి తిరిగేవాళ్ళు, ఈరోజు అయితే కోడి పట్టుకున్నారు, చేతులు ఏమో తాడులు పట్టుకున్నారని మీరు అనుకుంటున్నారా? ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా గిరిజన ప్రాంతంలో మా పూర్వీకులు అడవి కోళ్ళు అనేవి ఎలా పట్టేవాళ్ళు మీకు చూపిస్తాము. అయితే ఇది చూస్తున్నారు కదా, ఇదైతే మేము పెంచుకుంటున్న నాటుకోడి అనమాట. ఈ నాటుకోడిని మేము ఉపయోగించి మేము అడవి కోళ్ళని అయితే పడతాము. ఇదిగోండి, ఇది కూడా తాళ్ళు అనమాట. ఈ పుచ్చిపోయాయి, బాగా పుచ్చిపోయాయి, అంటే కొంచెం బాగా ఓల్డ్ అయిపోయాయి. ఎవరు కూడా అంత ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు. అయితే ఏంటంటే అడవి కోడిని మేము పట్టేసి విధానాన్ని చూపిస్తాము. ఒకవేళ పడిందంటే దాన్ని అయితే విడిచిపెట్టేస్తాము, దాన్ని అయితే ఇంటికి తీసుకురాము. ఎందుకంటే దాన్ని కూడా స్వేచ్ఛగా బతకనిద్దాము. అడవి కోడిని పట్టేసి ఆ విధానాన్ని అయితే మీకు చూపిస్తాము, అడవి కోడిని అయితే విడిచిపెట్టేస్తాము. దానికి మేము పట్టడానికి ముఖ్యంగా ఇదిగోండి ఈ కోడిని అయితే మేము ఉపయోగిస్తున్నాం, నాటుకోడి. ఇదిగోండి చూస్తున్నారు కదా, దీన్ని అయితే మేము ఉపయోగించి అడవి కోడిని అలా పట్టుకుంటాం అనమాట. పట్టుకుని విడిచిపెట్టేద్దాం, సరేనా? ఇప్పుడైతే అడవిలోనికి అయితే వెళ్దాము. మనం అడవికి వెళ్ళిన తర్వాత మనం ముందు ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే బ్రదరు, అక్కడ పెడదాం కదా, అక్కడ పెడదాం అంటే మనకి కొండ పైకి వెళ్ళినా ఉంటాయి కానీ నీళ్ళు తాగడానికి మధ్యాహ్నం టైం కాబట్టి నీళ్ళు తాగడానికి వస్తాయి అన్నమాట. కోళ్ళు అనేవి ఎక్కువ శాతం ఈ టైం అవుతే నీళ్ళు తాగడానికి వస్తాయి. పైకి వెళ్ళే అవసరం లేదు, అవే మన దగ్గరికి వస్తాయి అన్నమాట. ఇక్కడ నుంచి వెహికల్స్ చూస్తున్నాం, అప్పుడే సిగ్నల్ ఇచ్చేస్తుంది మన కోడి. ఇదైతే మనం ఉచ్చు పెట్టినప్పుడు అరుస్తుంది అనమాట. దీనికి ముందుగా ప్రాక్టీస్ అయితే ఇచ్చామండి, బాగా ట్రైనింగ్ కొంచెం కోడి అనమాట. బ్రదర్, దీంతో ముందు 10 కోళ్ళు పట్టాము తెలుసా? నాకు తెలియదు. పట్టాము, కాకపోతే అప్పుడు నువ్వు లేవనుకుంటున్నాను ఊర్లో. చూపిస్తాను రండి, ఉచ్చు దగ్గర పెట్టాలండి. ప్లేస్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలండి. అంటే ఎక్కడ బాగుంటుంది ఉచ్చులు పెట్టడానికి అనే విధానాన్ని చూసుకోవాలి. ఎప్పుడైనా సరే గడ్డకు ఆనుకొని ఉన్న స్థలానికైతే పెట్టుకోవాలి, లేకపోతే మనకు అంతగా చిక్కకపోవచ్చు. అది చిక్కడానికి మ్యాక్సిమం చాలా టైం పడుతుంది. కాకపోతే ఒకవేళ పడిందంటే మాత్రం ఖచ్చితంగా మీకైతే చూపిస్తాడు కొన్ని. కానీ మంచి వేట నేర్పించారు బ్రదర్ మాయ గారు అయితే కోడికి. కొంచెం బాగా పుట్టిపోయినట్టు అయిపోయాయి, అంటే బాగా వాడుకుని వదిలేశారనమాట. చాలా కాలం అయింది, అంటే ఉంటుంది ఒక 10 years అవుతుంది కదా, 10 సంవత్సరాలు అవుతుంది. కాకపోతే ఇవేంటంటే కొంచెం ఆయిల్తో రుద్ది చేస్తారనమాట, దానివల్ల బాగానే ఉంటుంది. కొంచెం దూలైంది కానీ పర్వాలేదు. ఇదిగోండి, అప్పుడు మా పూర్వీకులు వాడిన, మా తాతగారు వాడిన ఇదన్నమాట. మా తాతగారు వాడిని ఇదిగోండి. ఓకే, ఈ మధ్య నైట్ టైం ఎక్కువ కోళ్ళు చప్పుళ్ళు వినబడుతున్నాయి బ్రదర్. నైట్ టైము అంటే బయటికి వచ్చేటప్పుడు కానీ సౌండ్లు భారీగా వినబడుతున్నాయి, బాగా వస్తున్నాయి. ఇటు సైడే కోళ్ళు అయితే బాగా అరుస్తున్నాయి. ఇప్పుడు వాటి కోసం మన ప్రయత్నం అయితే చేద్దాం. ఒకవేళ దొరికిందంటే దానికి ఖచ్చితంగా ఒక పేరు పెట్టి పంపిద్దాం. ఇక్కడ పెట్టుకుందాం బ్రదర్, అక్కడికి వెళ్దామా? ఎందుకంటే మొన్న మధ్యాహ్నం కూడా అక్కడే అరుపులు వినపడ్డాయి అనమాట, అంటే అడవి కోళ్ళువే. నెక్స్ట్ ఏంటంటే వివర్స్ చూస్తున్నారు కదండి, మొత్తం కాఫీ తోట అనమాట, చాలా బాగుంది. ఈ ప్రాంతంలోనే ఎక్కువగా కోళ్ళు అనేవి తిరుగుతున్నాయి అనమాట. ఎందుకంటే మేము తరచూ ఇటువైపే స్నానానికి వస్తూ ఉంటాం కాబట్టి మాకు అరుపులు, శబ్దాలు అనేవి వినబడుతుంటాయి, కోళ్ళ అరుపులు. బ్రదర్, ఎక్కువగా పై కొండకైతే ఎక్కువ దొరుకుతాయి బ్రదర్. ఎక్కువగా అంటే వెంటనే మనం ఈ కోడి చేత అరిపించిన వెంటనే దొరికిపోద్ది అనమాట కోడి. దయచేసి మన చూస్తున్న ప్రతి ఒక్క వ్యూవర్స్ కూడా గమనించాలండి. ఇప్పుడు మా పూర్వీకులు అప్పుడు ఆహార కొరతతో ఉండేవాళ్ళు కాబట్టి ఇలాంటి వేటకి తగినటువంటి ఉచ్చులు ఇవన్నీ పెట్టి వేట మాంసాన్ని తినేవాళ్ళు అనమాట. ఇప్పుడు మేమైతే అలాంటి అంటే వాళ్ళ కల్చర్ని మేము తెలియచేస్తున్నామే తప్ప కానీ వీడియోలో మేమైతే అడవి కూడా పడగానే మళ్ళీ విడిచిపెట్టడం అయితే జరుగుతుందండి.
మీకు ఇప్పుడు ముఖ్యంగా ఎందుకు ఇలా చెప్తున్నామంటే మా పూర్వీకులు ఆనాటి కాలంలో ఎలా బ్రతికే వాళ్ళ జీవన శైలి విధానాన్ని గురించి అయితే మీకైతే ఈ వీడియోలో మేము వ్యక్తపరచడం అనేది జరుగుతుంది. కాబట్టి దయచేసి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పుగా అనుకోవద్దండి. చివరిలో ఆ కోడ్ని అయితే మేము పూర్తిగా స్వేచ్ఛగా విడిచిపెట్టడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ వేట మీ అందరికీ కూడా తెలియాలి కాబట్టి మా పూర్వీకుల రోజుల్ని మరలా మీ అందరికీ జ్ఞాపకంలోకి చేయటం కోసమే మేము ఈ ప్రయోగం అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా మీరు అందరూ గమనించాలి. మొత్తానికైతే అన్నీ కట్టేసుకున్నామండి. ఇప్పుడు ఇది శబ్దం చేస్తుంది. ఆ శబ్దానికి కోళ్ళు అయితే వస్తాయి అనమాట. మనం కూడా గట్టిగా అరవకూడదు, మాట్లాడకూడదు అన్నమాట. మైక్ కూడా లేదు ఇప్పుడు, మీకు వినబడుతుందో లేదో. అయితే ఈ కోడిని అయితే కట్టేసుకున్నాం మొత్తానికి. ఇప్పుడు మనం పొద్దుల చాటుగా దాకోవాలి కింద గడ్డ. ఆ గడ్డలోనికి వెళ్ళింటాం. మనకి శబ్దాలు కొంచెం మనకు అనుమానాస్పదంగా అనిపించినప్పుడు మనం రావాలన్నమాట. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ పెట్టేసి వెళ్తున్నాం అన్నమాట. కదండి, మొత్తం ఉచ్చులన్నీ కూడా చుట్టూరా కూడా మా బావ అయితే కట్టడం అనేది జరిగింది. మొత్తానికి రెడీ అయిపోయింది అనమాట వర్క్ అనేది. ఇదిగోండి ఇప్పుడు మేము తెచ్చుకున్నటువంటి నాటుకోడి పుంజునైతే ఈ వేట పుంజునైతే మధ్యలో ఇదిగోండి ఈ క్రమంలో అయితే మేము కట్టుకున్నాము. అంతేకాదండి ఇప్పుడు మేము వెళ్ళి ఆ పొదల చాటునైతే దాక్కుంటాం అనమాట. ఇక్కడ మేత ఆహారం అనేది వేసి ఆ అడవి కోళ్ళు అనేది ఈ కోడి అరవంగానే ఆ అడవి కోడి అనేది వస్తుందన్నమాట. ఇదిగోండి మేము తెచ్చుకున్నటువంటి చోళ్ళు అండి ఇవి. మా పంట చేనులను పండించుకున్న చోలు అనమాట. ఇవి చుట్టూరు జల్లేస్తామండి. జల్లటం వల్ల అడవి కోడి కూడా దీని ఆకర్షణకి దీని అరుపులకు వచ్చేస్తుంది. అంతేనండి. ఇప్పుడు ఈ ఆహారాన్ని అంతటిని జల్లి ఆ అడవి కోడి పడగానే మీకు ఆ దృశ్యాన్ని అంతటిని కూడా మేము చూపించడం అనేది జరుగుతుంది. మరి చూస్తున్నారు కదండి, కోడిని అయితే అక్కడ మేము నాటుకోడి పుంజుని అయితే ఎరగా పెట్టడం అనేది జరిగింది. మేము ఇప్పుడు అదిగొండ గడ్డ అవతలకి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఎలాంటి అనుమానాస్పదం వచ్చినా ఎలాంటి చప్పుడు వచ్చినా కానీ ఆ అడవి కోళ్ళు అనేవి రావడానికి నచ్చదనమాట. ఎందుకంటే భయంతో అవి ఆ ముందుకు రావడం అనేది జరగదు. కాబట్టి మేమైతే వెళ్ళిపోతున్నాం. ఇంకా తప్పుడు చేయకూడదు కదా. అరుస్తుంది బ్రదరు. అది విన్నారు కదండి, అలా అది అరుపరడం వల్ల కొండకోడి అనేది తొందరగా అట్రాక్ట్ అయ్యి ఉచ్చుల్లో అనేది పడడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా నిశ్శబ్దంగా ఉంటే తొందరగా వచ్చి ఆ ఉచ్చుల్లో చిక్కే ఛాన్స్ అయితే ఎక్కువ శాతం అయితే ఉందండి. అందుకని మేము వాటి కంట పడకుండా అయితే కొంచెం పొదల చాటునైతే దాక్కోవటానికి మేము వచ్చేసాం. అంటే ఇంత టైం పడద్దు అనుకోలేదు. కొంచెం తాగడానికి మంచినీళ్ళు తెచ్చుకుంటే బాగుంటుంది. ఇంతకు ముందు ఇక్కడ ఊట ఉండేది కానీ ఆ ఊట కొంచెం పాడైపోయింది కదా. అంటే క్లైమేట్ మీద చల్లగా ఉంది కదా, చల్లగా ఉంది. కానీ బయట అయితే మాత్రం ఇంకా మనకి పులుసు కారిపోతుంది. నీళ్ళు తాగేదామా బ్రదర్? ఈ నీరు అంటే జలుబు చేసి వస్తుంది అనమాట. ఎందుకంటే ఇది ఓట నీరు కదా, మరగబెట్టుకుని తాగాలి. పైగా చాలా టైం అవుతుంది మనకి. ఆ కోడి వచ్చి ఉంటుంది అంటావా? ఏం సౌండ్ నాకేదో సౌండ్ వినబడుతున్నట్టుంది. సరే నిజంగా బ్యాగ్ వెయిట్ చేద్దాం. కాదు గంట గంటన్నర అయిపోయింది. కానీ అమ్ముడు వస్తే అమ్మకి పొందంగా అనిపించిందంటే మనలో అయితే పడిపోయింది కదా అని అంటున్నాడు. అంత స్పీడ్ పడవు. ఎందుకంటే అవి ఒంటరిగా జీవిస్తాయి అడవుల్లోనే. ఇప్పుడు మన నాటుకోవట్లనుకో మన అందరితో కలిసి ఉంటాయి. నాటుకోళ్ళు చాలా తెలివైనవి. అది కొండకోళ్ళు. ఎందుకంటే ఒంటరిగా బతుకుతుంది. దాని గుండె ధైర్యం ఎక్కువ. అది ఎలా జీవించాలి దేనిని నమ్మదు అంతగా. కాస్త సమయం పడుతుంది. కానీ మొత్తానికి చాలా బాగుంది కదా ప్లేస్ కూడా. చాలా బాగుంది. పీతలు పడదామా? పీతలు నెక్స్ట్ ఇంకెప్పుడైనా పడదాం. ఎందుకంటే ఆకలి వస్తుంది మనకు చాలా టైం. పీతలు అయినా పట్టేసి కాలు కంచినేద్దాం. నెక్స్ట్ ఎప్పుడైనా చేద్దాం కదా. ఇప్పుడు అలా చూపించా మొత్తం భలే ఉంది క్లైమేట్. అది చూపించుకోవాలి. పిట్టల సౌండ్ మాత్రం అదిరిపోయింది. ఫస్ట్
కాదు ముందు మన కాఫీ తోటలోకి కోతులు ఆల్రెడీ ఇందాక వచ్చాయి. నెమళ్ళు కూడా అప్పుడు ఉండేవంట కదా, నెమళ్ళు రకరకాల పక్షులు కూడా బాగుంటుంది వినడానికి. కష్టాలు ఏంటండి మాకు, కానీ గంట అయిపోతుంది కదా మనం వెయిట్ చేసి. చాలా సమయం టైం అయితే చాలా సమయం. వెయిట్ చేస్తున్నా వస్తా అవుతుంది. టైం ఇదిగోండి 12:52 అవుతుంది. 1 గంట అవ్వటానికి ఇంకా దగ్గరలో ఉందన్నమాట, 8 నిమిషాలే ఉంది. చూస్తున్నారు కదండి, మేము వచ్చి ఆల్రెడీ 1 అవర్కి పైగా అవుతుందండి. ఆకలి కూడా వేసేస్తుంది. నాకెందుకో డౌట్ పడుతుంది కదా, పడిందేమోనని డౌట్ పడుతుంది ఇప్పుడైతే. గంట సమయం వరకు కూడా సరే వినబడుతుంది. అవునా, కానీ మనం చాలా దూరంలో ఉన్నాం కదా. తీసుద్దామా? నాకైతే మనం పెట్టింది ఒక్క కోడి, మన నాటుకోడి పుంజుని అయితే మనం పెట్టాం వేటది. అది 2 కోట్లు అరిసినట్టు అవుతున్నాయి. మొదరా 2 కోట్లు అరిసినట్టు అవుతున్నాయి. కదరా విన్నారు కదండి, పడింది ఉచ్చులో పడింది కదరా. సంతోషం అమ్మడి. ఇంతకాలం ఏదో అనుకున్నాను కానీ నిజంగా పడిపోయింది బ్రదర్. 1:30 అవుతుంది ఇప్పుడు పడి. ఈ సంతోషాన్ని అసలు వర్ణించలేకపోతున్నాను బ్రదర్. నాకు కూడా బ్రదర్. కట్టుకుంది అడవి కోడి బ్రదర్. మన కోడి ఆల్రెడీ దీన్ని పొడిసింది, చూస్తున్నావా? చూడు, మన కోడి ఆల్రెడీ దీన్ని చాలా గంటలు పెట్టేసింది. బ్లడ్ కూడా వచ్చేస్తుంది. ఇదిగోండి చూస్తున్నారు కదండి, నాకు కూడా బ్లడ్ అనేది అంటేసింది. ఇదిగోండి అడవి కోడి, ఇదిగోండి ఉచ్చులో అయితే పడిపోయింది బ్రదరు. ఈ సంతోషాన్ని అయితే నేను తట్టుకోలేకపోతున్నాను, చాలా ఆనందంగా ఉంది. అది ఇంతకుముందు ఇది గాయమైనట్టు ఉందా? అంటే అడవిలో కొన్ని కోళ్ళు పొడుచుకుంటాయి కదా, అందుకనేమో. కానీ వచ్చింది బ్రదర్. చూస్తున్నారు కదా, మాటల్లో అయితే అసలు చెప్పలేనటువంటి ఉత్సాహం అయితే నాలో పెరిగిపోతుంది అనమాట. ఎందుకంటే ఇదిగోండి, ఈ నాటుకోడి పుంజుని మేము ఇక్కడ ఎరగా ఉపయోగించాం. 1:30 పొదల చాటును మేము ఉండేసరికి వచ్చి పడిపోయింది అనమాట. ఏంటి చప్పుళ్ళు, మేము ఒక్కోడి పెట్టాం కదా, ఇంకొకటి సౌండ్లు వినబడుతున్నాయని చెప్పి మేము ఒకసారి వచ్చేసరికి చిక్కుకొని ఉంది. మీరే చూసారు ఇప్పుడు. నాకైతే ఇదేనండి, అంటే ఫస్ట్ టైం అనమాట మేము ఇలా ఉచ్చులు పెట్టడం, ఇది ఇలా చిక్కడం చాలా ఆనందంగా అయితే ఉందనమాట. మీకు ఎలా ఉందో దయచేసి మీరు కూడా కామెంట్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. అంతేకాదండి, ఇదిగోండి వీటిని ఫైటింగ్ చేసి చూద్దాం ఎలా అవుతుందా. అమ్మ చూసారా, పట్టేసింది దానికి. ముక్కు మొత్తం తినేసేది కూడా అలా ఉంది, పవర్స్ ఎక్కువ. ఇదిగో చూస్తారా, నా భయం వేస్తుంది నాకే. ఇది నాకు కూడా ఎగిరితనేసి లాగుంది అన్నమాట. పవర్ అలా ఉంటుంది దీన్ని. ఇంకా అబ్బదు. చూస్తున్నారు కదండి, మేమైతే ఆనందాన్ని అయితే తట్టుకోలేకపోతున్నాను నేనైతే. అబ్బా, ఇలా పడుతుంది, ఇలా దొరుకుతుంది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మొదటిసారిగా, అంటే చాలా కాలం క్రితం అయితే చూశాను. చాలా రోజుల తర్వాత ఇది అడవి కోడిని అయితే చూస్తున్నాను. అడవి కోడి అని ఇలా గుర్తిస్తామంటే మనకు తెలియని వాళ్ళైతే చూస్తే సేమ్ నాటుకోడిలానే ఉంటుంది. కాకపోతే తెలిసిన వాళ్ళకి మాత్రం ఇది అడవి కోడి. ఇదిగోండి, చెవులు ఉన్నాయా, ఇవి తెలుపు ఉంటాయి అనమాట కొండ కోళ్ళకి. నాటుకోడి చూడండి, తెలుపు ఉందా ఇక్కడ, ఇదిగో తెలుపు ఉందా, లేదు. కాళ్ళు చూడండి, ఈ కాలేమో నలుపు కలర్లో ఉంటాయి, నలుపు కలర్ కనిపిస్తుందా. ఈ నాటుకోడి చూడండి, ఇవి తెలుపులో ఉంటాయి. ఇదిగోండి, అదండి. ఏ మాయం లేదు, ఏ మంత్రం లేదు. మీకు ఉన్న విధానాన్ని అయితే చూపించాము. ఇంకా ఈ కోడ్ని అయితే మీకు చూపించాము. మేము అనుకున్న దాన్ని అయితే సాధించాము. ఇంక ఈ కోడ్ని అయితే మేమైతే స్వేచ్ఛగా విడిచిపెట్టేస్తాం ఇప్పుడు. మళ్ళీనా ఒక కాసేపు దీంతో ఆడుకొని వదిలిపెట్టేస్తాం, సరేనా. ఇది అడవుల్లోనే ఒంటరిగా ఉంటుంది అనమాట. దీనికి చాలా ధైర్యం ఎక్కువ. అడవి కోళ్ళు చాలా ధైర్యంగా ఉంటాయి, ఎందుకంటే ఇవి ఒంటరిగా ఉంటాయి కదా అడవుల్లోని. దుంపలు తింటూ పురుగులు తింటూ ఉంటాయి అన్నమాట. అవసరమైతే మనిషిని గాయం కూడా చేస్తాయి. ఇప్పుడు మనం అంటే తెలిసి ఉంటుంది, ఇప్పుడు పందాలు చేస్తూ ఉంటారు కదా, ఆ కోళ్ళకి నాటుకోళ్ళకి కత్తి కడతారు. కానీ వీటికి కత్తి కట్ట అవసరం లేదు, కత్తుల్లా ఉంటాయి వీటి కూరలు అనేవి. ఇదిగోండి, కత్తుల్లా ఉంటాయి. ఇదిగో
ఇది కనుక తన్నిందనుకో ఇంకా స్పాట్ డెడ్ అయిపోద్ది అనమాట. కత్తి కట్టవసరం లేదు, చాలా ఎగురుతుంది ఇది. మనకి ఇది కోడి అనేది నాటుకోడి అనేది ఈ మాత్రం హైట్ ఎగురుతుంది, కానీ ఇది అట్లా కాదు, పైకి ఎగురుతుంది. ఇంకా ఎగిరి కంటే ఇంకంతే స్పాట్ అయిపోద్ది అవతల. కాకపోతే ఇది పెద్దది, గాయం పరిచింది దీన్ని. అంటే దీనికి అనుకూలంగా లేదనమాట, ఉచ్చులో పడిపోయింది కదా, దానివల్ల అనుకూలంగా లేకపోవడం వలన ఇది అయిందన్నమాట. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇప్పుడైతే పట్టుకున్నాం కదా ఈ కోడ్ని అయితే ఇప్పుడు మేము వదిలిపెట్టేస్తున్నాము. దయచేసి ఎవరు కూడా తప్పుగా అయితే అర్థం చేసుకోవద్దు, అలానే ఎవరు కూడా ఇటువంటి ప్రయత్నం అయితే చేయొద్దు. మా పూర్వీకుల జీవన విధానాన్ని మీకు చూపించాలన్న ఉద్దేశంతోనే చేసాం. అంటే కనుమరుగైపోయిన విధానాన్ని చూపించాము. వాళ్ళకి చాలామంది అడిగారు, మన సబ్స్క్రైబర్స్ కూడా ఎలా వేటాడేవాళ్ళు కోళ్ళు అనేసి అడిగారు అనమాట. ఆ విధానాన్ని మాత్రమే మీకు చూపించాము. ఇప్పుడైతే లైవ్లో చూస్తున్నాను భద్ర కొండకోడి బాగుంది, బుజ్జి బుజ్జిగా. ఇదిగోండి కొండకోడి అన్న గుర్తించడానికి ఇదిగోండి ఇవి తెలుపు ఉంటాయి అన్నమాట ఎక్కువ. ఇదిగోండి చెవులు అనేవి చాలా తెలుపు ఉంటాయి, అలాగే కాళ్ళు కూడా బ్లాక్ కలర్లో ఉంటాయి. ఇదిగోండి వదులు బా, వదులు అలా వదులు, ఇటుకేసి వదులు అయితే అలా వదులు అబ్బా. దానికి తాడుతూ కట్టు పైన తాడు పట్టుకో, వెళ్ళదు భద్ర, పైకి ఎగిరే పైకి ఎగిరే చెప్తాను, కొట్టట్లేదు దానికి పట్టను అటు తీసిరేస్తాను. కనిపిస్తుందా మీకు? వెళ్ళిపోతుంది, పరిగెట్టి వెళ్ళిపోతుంది అటు. అవును బ్రదర్, తుర్రు తుర్రు పారిపోయింది కదా మొత్తానికి. గొప్ప హుషారుగా ఉంది బ్రదర్, అది వెళ్ళిపోతుంది.